అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతుహు. సోదరులారా, ముస్లిం ఐక్య సంఘం తెలంగాణ పేరుతోటి ఒక ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేసి ముస్లిం సోదరులకు సేవ చేసేటటువంటి భాగ్యాన్ని అల్లాహ్ మా కమిటీకి ప్రసాదించినందుకు మేము అల్లాహ్ ఎల్లప్పుడూ కృతజ్ఞతలమై ఉంటాము. ఈరోజు ముస్లిం ఐక్య సంఘం తెలంగాణ వారి ఆధ్వర్యంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత సందేశాన్ని మానవాళికి అందించడం కోసం, ముఖ్యంగా మన ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లా సోదరులకు ఈ సందేశాన్ని అందించడం కోసం మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఎంతో వ్యయ ప్రయాసలకు ఓర్చి సుదీర ప్రాంతాల నుంచి వయస్సు ఆరోగ్యం సహకరించనప్పటికీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రేమించేటటువంటి వ్యక్తులుగా మరి చాలా దూరం ప్రయాణం చేసి మన ముఖ్య అతిథులు వచ్చి ఉన్నారు. ఒక 5-10 నిమిషాల్లో మన సభా ప్రాంగణానికి వస్తారు. మరి అటువంటి వ్యక్తులు హజరత్ మౌలానా ఉబైదుల్లా ఖాన్ అజ్మీ సాహెబ్, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ వైస్ ప్రెసిడెంట్ మరియు రాజ్యసభ మాజీ సభ్యులు. అదేవిధంగా హజరత్ మౌలానా ముహిబుల్లా నద్వీ సాహెబ్, రాంపూర్ ఎంపీ, ఉత్తరప్రదేశ్. అదేవిధంగా మౌలానా అనీస్ అహ్మద్ ఆజాద్ సాహెబ్, బిల్గ్రామ్, న్యూఢిల్లీ. అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రొఫెసర్, సూఫీ శాంతి స్థాపన వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ హఫీజుర్ రెహమాన్ గారు. అదేవిధంగా ఇంతకుముందు తెలుగులో ప్రసంగించినటువంటి హజరత్ మౌలానా అబ్దుల్ ముస్తాన్ సాహెబ్ గారు, నాజిమ్ జామియా అతీఫుర్ రెహమాన్ లిల్బనాథ్, అమరావతి, ఆంధ్రప్రదేశ్ వారికి స్వాగతం, సుస్వాగతం. ఈ ఐక్య సంఘం గురించి తెలియజేసే ముందు మన సెంట్రల్ కమిటీ సభ్యులైనటువంటి కార్యదర్శి అయినటువంటి జనాబ్ సయ్యద్ కరీం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ముస్లిం ఐక్య సంఘం మదిర మండలం అధ్యక్షులు జనాబ్ షేక్ గాలిబ్ సాహెబ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ముస్లిం ఐక్య సంఘం తెలంగాణ ఎర్రుపాలెం మండల శాఖ అధ్యక్షులు షేక్ బాసిత్ అలీ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. బోనకల్ మండలం అధ్యక్షులు జనాబ్ షేక్ మహబూబ్ పాషా గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ముదిగొండ మండలం అధ్యక్షులు ఎస్కే మహబూబ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఒకవేళ వారు రాని పక్షంలో ఉపాధ్యక్షుడు సయ్యద్ అబ్దుల్ రెహమాన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. మదిర టౌన్ కమిటీ అధ్యక్షులు జనాబ్
సయ్యద్ రషీద్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. సరే, ముస్లిం ఐక్య సంఘాన్ని ఏ ఉద్దేశంతో స్థాపించాము, దాని లక్ష్యాలు ఏంటి, మరి దాదాపుగా ముస్లిం ఐక్య సంఘం చేసే కార్యక్రమాల గురించి మధిర నియోజకవర్గ ప్రాంత ప్రజలకి ఈ పాటికే తెలుసున్నది. మరి ఈ రోజున మనం ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థాయిలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి మరి ఈ సమావేశానికి హాజరైనటువంటి సోదరులకి ముస్లిం ఐక్య సంఘం మరి దాని ఉద్దేశాలు తెలిసి ఉంటే బాగుంటుందనేది మా యొక్క అభిప్రాయం. ముస్లిం ఐక్య సంఘం తెలంగాణ అనేది దివ్య ఖురాన్ మార్గదర్శకతలతో దీన్ని వ్యాపింపజేయటం, ఇమాన్ని బలపరచటం. జమాతులతో సంబంధం లేదు. ఇవాళ ముస్లిం సోదరులు జమాతుల పేరుతోటి విభజించబడి ఉన్నారు. నీది ఆ జమాతు, నాది ఈ జమాతు, అతన్ని ఇంకో జమాతు అని జమాతుల పేరు చెప్పుకొని మనం విడిపోయి ఉన్నాం. జమాతులతో సంబంధం లేదు ముస్లిం ఐక్య సంఘానికి. అన్ని జమాతులు ఒకటే. రాజకీయాలకు అతీతంగా ముస్లింల ఐక్యతను సాధించాలి. శాంతి, సామాజిక సేవ, రాజ్యాంగ హక్కుల సాధన, నాయకత్వ నిర్మాణం కోసం ముస్లిం సమాజంలో చైతన్యం, సమర్థవంతమైన ప్రజా ప్రాతినిధ్యం ఏర్పాటు కొరకు మరి ఈ ముస్లిం ఐక్య సంఘాన్ని మౌలానా షేక్ ముజాహిద్ ఇషాది అధ్యక్షులు, ముస్లిం ఐక్య సంఘం తెలంగాణ, అదేవిధంగా షేక్ హుస్సేన్ సాహెబ్ గారు ఉపాధ్యక్షులు తెలంగాణ ముస్లిం ఐక్య సంఘం, వారి ఆధ్వర్యంలో వారి చేత స్థాపించబడినటువంటి ముస్లిం ఐక్య సంఘం ఇది. దీని ద్వారా మన ముస్లిం సోదరులలో ఉన్నటువంటి విభజన రేఖ ఏదైతే ఉన్నదో దాన్ని చెరిపివేయాలి. మన ముస్లింలందరూ ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా, రాజకీయాలతో సంబంధం లేదు, ఏ పార్టీలో ఉన్నా, ఏ సంస్థలో ఉన్నా, ఏ జమాతులో ఉన్నా ముస్లింలందరూ ఒక్కటే. ఇవాళ మనం చూస్తా ఉన్నాం. నిన్న మొన్న యూట్యూబ్లో, సోషల్ మీడియాలో హల్చల్ చేస్తా ఉంది. ఐ లవ్ మొహమ్మద్, ఐ లవ్ మొహమ్మద్ అంటే ఏం జరిగిందో ఈ పాటికి అందరికీ తెలిసే ఉంటుంది, సోషల్ మీడియాని ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా. అటువంటి దుర్భర పరిస్థితుల్లో ఈరోజు ముస్లిం సోదరులు ఉన్నారు. దేనికోసం ఉన్నారు? అది ఎందుకు అణిచివేయబడుతున్నారు? మనమందరం కూడా ఇరిగీసుకొని ఉన్నాం. ఎవరికి వారే జమాతుల పేరుతోటి, రాజకీయాల పేరుతోటి, పార్టీల పేరుతోటి ఇరిగీసుకొని మనం విడిపోయి ఉన్నాం. ఆ గీతాన్ని చెరిపివేయాలి, ఆ హద్దుల్ని చెరిపివేయాలి. సోదర భావంతో మెలగాలి, ఐకమత్యంగా ఉండాలి, ఒకరికి ఒకరుగా మనం సహకరించుకోవాలి. మనమందరం ఒకటే మాట, ఒకటే గళమెత్తి మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ప్రవక్త వారు మనకు నేర్పింది అదే. మానవాళికి, విశ్వానికి ప్రవక్త. ఆయన మాట ఆదర్శనీయం, ఆయన బాట ఆదర్శనీయం, ఆయన తిండి ఆదర్శనీయం, తాగే విధానము ఆదర్శనీయం, నడిచే నడక ఆదర్శనీయం, కట్టుకునే బట్ట ఆదర్శనీయం. ఆయన మొత్తం జీవన విధానం మొత్తం కూడా మనకి ఆదర్శనీయమే. ఆయన బాటలో నడుస్తూ మనమందరం ఏకంగా ఉండాలి అనేటటువంటి ఒక సదాశయంతో ముస్లిం ఐక్య సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ సంఘం యొక్క లక్ష్యాల్లో మొట్టమొదటిసారిగా ముస్లింల మధ్య సోదర భావాన్ని, ఐకమత్యాన్ని బలపరచటం,
విద్య, శిక్షణ, ఉపాధి అవకాశాల కల్పన, మత సామరస్యం మరియు మానవతా విలువల ప్రచారం. ముఖ్యంగా మత సామరస్యాన్ని మనం పాటించాలి. మనది లౌకిక దేశం. లౌకిక దేశం మన భారతదేశానికి పేరు తీసుకురావాలి. లౌకికత్వాన్ని మనం పాటించాలి. మన మతాన్ని మనం అభిమానిస్తూ ప్రక్క మతాన్ని కూడా గౌరవించడం నేర్చుకోవాలి. రాజ్యాంగ హక్కులపై అవగాహన కల్పించడం, వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ. ఇటీవల కాలంలో వక్ఫ్ ఆస్తులకు కూడా ప్రమాదం ఏర్పడింది. దాని యొక్క ఆస్తుల పరిరక్షణ కూడా మన బాధ్యత. ఈరోజు మస్జిదులు నమాజు, ఖురాను బోధనలకు మాత్రమే పరిమితం కాకుండా ఈ మస్జిదులను సమాజ సేవా కేంద్రాలుగా అభివృద్ధి చేయటం కూడా ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. అదేవిధంగా మక్తబులను ఏర్పాటు చేయాలి. మక్తబ్ అంటే ధార్మిక విద్యా బోధనా కేంద్రాలు. పెద్దవాళ్ళు ఎలాగో అయిపోయారు, తరం అయిపోయింది. రాబోయే తరాన్ని కూడా ఒక మంచి పౌరులుగా, ఒక ధార్మిక జ్ఞానం కలిగినటువంటి పౌరులుగా తయారు చేయాలంటే మక్తబుల అవకాశం, ఏర్పాట్ల యొక్క అవసరం ఎంతైనా ఉంది. ఈ మక్తబులను ఏర్పాటు చేసి రాబోయే తరమైన పిల్లలకు ధార్మిక విద్యపై అవగాహన కల్పించటం, ఇవి లక్ష్యాలుగా పెట్టుకొని కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం. అయితే మరి సంఘాన్ని నిర్మాణ బాధ్యత ఎలా ఉంది? అయితే ఈ సంఘంలో పనిచేసే వారికి ఎవరికి కూడా గౌరవ వేతనాలు కానీ, జీతభత్యాలు కానీ ఏవీ లేవు. ఎవరైనా సరే స్వచ్ఛందంగా, లాభాపేక్ష లేకుండా మన ముస్లిం సోదరులకు, ముస్లిం సమాజానికి సేవ చేయాలనేటువంటి ఒక సదాశయంతో ముందుకు వస్తే వారితోటి గ్రామ కమిటీలు ఏర్పాటు చేశాం. గ్రామ కమిటీలు, అదే మస్జిద్ కమిటీలు కూడా వ్యవహరిస్తాయి. మస్జిద్ కమిటీలే గ్రామ కమిటీలుగా వ్యవహరిస్తాయి. ఈ గ్రామ కమిటీలు కలిసి మండల కమిటీలు ఎన్నుకుంటాయి. ఈ మండల కమిటీలు జిల్లా కమిటీని ఎన్నుకుంటాయి. జిల్లా కమిటీలు రాష్ట్ర కమిటీలు ఎన్నుకుంటాయి. ఇది సంఘ నిర్మాణం. దీంట్లో సభ్యత్వం విషయం చూస్తే 18 సంవత్సరాలు నిండినటువంటి స్త్రీ పురుషులు దీంట్లో సభ్యత్వం పొందటానికి అర్హులు. సభ్యత్వం 2 సంవత్సరాలకి సభ్యత్వ రుసుము 100 రూపాయలు. దీని సభ్యత్వ కాల పరిమితి 2 సంవత్సరాలుగా నిర్ణయించడం జరిగింది. అయితే సరే, ఈ సంఘాన్ని స్థాపించి 2 సంవత్సరాలు కావస్తుంది. అక్టోబర్ 19, 2023 దీన్ని భారీ ఎత్తున మరి మదిర నియోజకవర్గ కేంద్రంలో దీన్ని సంఘాన్ని స్థాపించడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు వివిధ కార్యక్రమాలు, చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. అవన్నీ కూడా సోషల్ మీడియా ద్వారా చాలా మందికి తెలిసే ఉంటుంది. కొన్ని నిర్వహించిన కార్యక్రమాలు కొన్ని చెప్తాను. గ్రామాలలో మస్జిదుల అభివృద్ధితో పాటు మస్జిదుల అభివృద్ధి, ఏవైనా రిపేర్స్ ఉన్నా లేకపోతే ఇంకేదైనా సమస్య ఉన్నా వాటిని అభివృద్ధి పరచడం, లేదా గ్రామాల్లో మస్జిదులు లేకపోతే నూతనంగా మస్జిదుల నిర్మాణం కూడా చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ మన ముస్లిం సోదరులు ఎక్కువ శాతం మంది పేదవారు, నిరుపేదలు ఎక్కువ మంది ఉన్నారు. ఇలా సచార్ కమిటీ కానివ్వండి, సుధీర్ కమిటీ కానివ్వండి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఏ రిపోర్ట్ ఇస్తా ఉన్నాయి? ఇవాళ ఎస్సీలు, ఎస్టీల కంటే కూడా ముస్లిం సోదరులు చాలా వెనకబడి ఉన్నారు అనే విషయాన్ని ఈ కమిషనర్లు ప్రభుత్వాలకు తెలియజేస్తా ఉన్నాయి. మరి మస్జిద్లో ఏర్పాటు చేసుకోవడంలో కానివ్వండి, మా మస్జిద్ నిర్మాణం అయిన తర్వాత అక్కడ ఇమాముల్ని, మౌజల్ని ఏర్పాటు చేసుకోవడంలో అనేక ఆర్థిక పరమైనటువంటి సమస్యని మన ముస్లిం సోదరులు ఎదుర్కొంటున్నాం. అటువంటి పరిస్థితుల్లో ఇమాముల ఏర్పాట్లో, మౌజుల ఏర్పాట్లో కృషి చేయటం సంఘం చేస్తున్నటువంటి పని. అదేవిధంగా గ్రామాలలో మక్తబులను ఏర్పాటు చేసి పిల్లలకు ధార్మిక విద్యను అందించి పిల్లలకు కావాల్సినటువంటి పుస్తకాలు, నోట్బుక్స్, బల్లలు,
బ్యాగులు ఇవన్నీ కూడా ముస్లిం ఐక్య సంఘం ద్వారా సరఫరా చేసి వారు ధార్మిక విద్యను అభ్యసించేలాగా ఆ గ్రామానికి తిరిగి మస్జిద్ కమిటీల ద్వారా తల్లిదండ్రులను మోటివేట్ చేసి పిల్లలని మక్తబ్కు పంపించి వారు ధార్మిక విద్యను అభ్యసించేదానికి కృషి చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రతి ఆదివారం ఒక గ్రామంలో ఇజ్తిమా ఏర్పాటు చేసి ధార్మిక అంశాల్ని మరి ముస్లిం సోదరులకు బోధించి వారిలో ఇమాన్ని బలపరచడం. ఇవాళ గ్రామాలు ఎలా ఉందంటే ఇమాన్ బలంగా లేకపోవడం వల్ల మన ముస్లిం సోదరులు షిర్కు చేస్తా ఉన్నారు. ఎక్కువ మంది షిర్కుకు అలవాటు పడ్డారు. అల్లాహ్ తాలా ఎవరు ఏ తప్పునైనా క్షమిస్తాడు కానీ షిర్కును క్షమించిన విషయం మనందరికీ తెలుసు. ఈ అజ్ఞానం వల్ల ఇమాన్ బలంగా లేకపోవడం వలన ముస్లిం సోదరులు షిర్కు వైపు మడుతున్నారు. వారిని ఆ షిర్కు వైపు నుంచి మరలించడం కోసం విశ్వ ప్రయత్నం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రతి రంజాన్ మాసంలో పేద ముస్లింలకు రంజాన్ తోఫాలు అందించాం. అదేవిధంగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి పేద ముస్లింలకు ఆ వైద్య ఖర్చుల కోసం ఆర్థిక సహాయాన్ని అందించడం, పేద ముస్లిం సోదరులు ఆడపిల్ల పెళ్లిళ్ళు చేయలేక ఇబ్బంది పడుతున్నటువంటి కుటుంబాల వారికి ఆర్థిక సహాయం అందించి ఆ వేడినీళ్ళకు చన్నీళ్లు తోడులాగా లేదా చన్నీళ్లకు వేడినీళ్లు తోడులాగా వారికి కొంత సహాయం అందించి ఆ ఆడపిల్ల యొక్క వివాహానికి సహాయపడుతూ ఉన్నాం. అదేవిధంగా ఆర్థికంగా చితికిపోయి అయోమయ స్థితిలో గందరగోళంలో ఉన్నటువంటి మన ముస్లిం సోదరులకు ఆర్థిక సహాయాన్ని అందించి వ్యాపారాలు పెట్టించడం, అదేవిధంగా ముస్లిం సోదరులు ఎవరైనా పేదవారు చనిపోతే వారికి సంబంధించిన కఫన్ బట్టాన్ని కూడా ముస్లిం ఐక్య సంఘం ద్వారా ఉచితంగా అందించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇటీవల కాలంలో వక్ఫ్ సవరణ చట్టం 2025కు దాని మీద పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించి ప్రభుత్వానికి మన ముస్లింల తరపున నిరసన తెలియజేయడం కూడా జరిగింది. ఇటువంటి కార్యక్రమాలన్నిటిలో కూడా ముస్లిం ఐక్య సంఘం ఉండి మరి మన ముస్లిం సోదరులను చైతన్యపరుస్తూ వారిని దీని గురించి తెలియజేస్తూ వారి యొక్క ఇమాన్ని బలపరుస్తూ వారిని ఒక ఉత్తమమైనటువంటి పౌరులుగా తయారు చేయడానికి ముస్లిం ఐక్య సంఘం కృషి చేస్తూ ఉంది. ఈ రకమైన మరి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. మున్ముందు కార్యక్రమాలకు కూడా మీ అందరి యొక్క సహకారం అందిస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.